వాస్తవానికి నాగర్ కర్నూలు జిల్లా కొమెర గ్రామంలో ఒక అతి భయంకరమైనటువంటి క్రూరమైన కులరకసితో కూడిన సామాజిక వికృత దాడి జరిగింది. ఆ కుటుంబం ఓ బట్టలు ఉతుక్కునే చాకలి కుటుంబం. ఆ ఇంటి తల్లి పేరు చంద్రకళ. ఆ చంద్రకళ ఊరు గుడి మెట్లు గడుగుతుంది, గుడిలో ఉన్న బట్టలు ఉతుకుతుంది, గుడికి కావలసిన చాకలి వాళ్ళ తరఫున చేయాల్సిన చాకిరంతా చేస్తుంది. ఆ ఊరు చాకలి తల్లి కాబట్టి. ఆ తల్లి చాలా గొప్ప హృదయం ఉన్న మనిషి. తన ఇద్దరు బిడ్డలు, తన బిడ్డలకి దళితులను తీసుకొచ్చి అల్లుళ్ళుగా మార్చుకున్నది, కొడుకులకి దళిత స్త్రీలను తీసుకొచ్చి ఎస్సీ స్త్రీలను తీసుకొచ్చి కోడళ్ళుగా మార్చుకుంది. ఇది ఎవడు ఏ భూమి మీద ఒక కుటుంబం మొత్తాన్ని కులాంతర వివాహాలు చేసిన ఆదర్శ తల్లి చంద్రకళ. రక్తమాంసాలు చిందించి కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న ఒక రజక తల్లి. అలాంటి రజక తల్లి తన బిడ్డల్ని తీసుకొని కుటుంబాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మల్లన్న దేవాలయం, కుర్మగోళ్ళ ఆధ్వర్యంలో నడిచే ఆ దేవాలయం, ఆ దేవాలయంలో దర్శనానికి పోయింది. అక్కడ దర్శనంలో వీళ్ళని చూసిన ఆ గ్రామ పరిపాలకులు ఉన్నారు కదా, రెడ్లు ఉన్నారు కదా, గ్రామ ఆధిపతి, ఆ ఆధిపత్య వర్గం వీళ్ళ బట్టలు, వీళ్ళ అవతారం, వీళ్ళ కులం, వీళ్ళ రూపాన్ని చూసి, గుణాన్ని చూడలే, రూపాన్ని చూసి గుళ్ళకి రావద్దు, వచ్చేటైతే 100 రూపాయలు పైసలు కట్టాలని. 100 రూపాయల పైసలు కట్టాలి అన్నప్పుడు ఈ కుటుంబం తల వంచుకోలే. దాడి ఎందుకు జరిగిందంటే, కుటుంబం మీద దాడి ఎందుకు జరిగిందంటే పైసలు ఎందుకు కట్టాలి అని కటిక దరిద్రులైన చాకలి వాళ్ళు ఆ రెడ్డిని నిలదీస్తే నా మీదకి ఎదురు తిరుగుతున్నాడు అన్న దాని దగ్గర దాడి జరిగింది. ఎందుకంటే గణేష్ ఒకసారి లేచి నిలబడమ్మా. గణేష్ చూడడానికి ఒక కార్మికుడు, ఒక చాకలి కులస్తుడు అయినటువంటి ఒక కార్మికుడు చూడడానికి ఇట్లున్నాడు. కానీ మొత్తం ప్రశ్నల వర్షం కురిపించిండు అతని మీద. ఇంకా చెప్పాలంటే ఒక మాటలో, ఈ గుడి సాగలోళ్ళ చాకిరితో వెలుగుతున్న గుడిలో నీకెందుకు పైసలు కట్టాలరా అన్నాడు. ఒకటే మాట, ఆ ఒక్క మాటకి ఎదురు తిరిగిండు. అది తిరగడమే కాకుండా అతని యొక్క వికృత మాటలన్నింటినీ ఆ గ్రామంలో ఉన్న వాట్సాప్ గ్రూపులో పెట్టిన వికృతంగా మా మీద దాడి చేస్తాడు అని. ఆ మాటలు తట్టుకోలేకపోయారు. అదే ఒక రెడ్డి అడిగినట్టయితే స్నేహంగా అతని దగ్గర తీసుకొని కాంప్రమైజ్ కావడమో, లేదంటే ఇంకో రూపంలో వాళ్ళంతా కలిసిపోయేటోళ్ళు. అడిగింది ఎవరు? ఒక చాకలి ఆయన. నీకెందుకు పైసలు కట్టాలన్నాడు. ఈ రోజుల్లో అందరూ కాంప్రమైజ్ అవుతారు. మీరన్నది కరెక్టే అంటాడు మనోడు. ఈ మధ్య కొత్త ట్రెండ్ అనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం. చచ్చిపోయారు, మొత్తం మనుషులే చచ్చిపోతారు. అలాంటి కాంప్రమైజ్ అవుతున్న ఈ భూమి మీద స్ట్రైట్ ఫార్వర్డ్గా తల్లి, కొడుకు, భార్య, కుటుంబం అంతా ఎదురు తిరిగి వాళ్ళ ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో మేం పైసలు కట్టము అని వాళ్ళ మీద ప్రశ్న వేసింది. వీళ్ళ స్వాభిమానంతో వేసిన ప్రశ్నకే రెడ్డి ఆధిపత్యం తట్టుకోలేకపోయింది. అడిగితే మమ్మల్ని రెడ్లు అడగాలి కానీ సాగలైన ఎట్లా అడుగుతున్నామ్మా? అడిగితే మరొక అగ్రవర్ణం ఆయన అడగాలి కానీ సాగలోళ్ళు మాలమాదిగలు ఉన్న కుటుంబం మమ్మల్ని ఎట్లా అడుగుతారయ్యా అన్న దగ్గర
మాటకి మాట, మాటకి మాట. వాళ్ళొక మాట అంటే వీళ్ళొక మాట ఖచ్చితంగా అంటారు. రోషం ఉన్నోడు అంటాడు, ఆత్మాభిమానం ఉన్నోడు అంటాడు, గల్లా బట్టి కూడా తంతాడు. వీళ్ళు మాటలు అన్నారు, బాగా చెప్తుగా అన్నారు. తూకితే అంటే తూకితే అన్నారు. ఆ అన్న మాటలకి వాళ్ళ సైన్యం పెద్దది కాబట్టి, బలిసిన కులం కాబట్టి, శరీర దారుఢ్యం ఉన్నది కాబట్టి, బాగా తిని శారీరక బలం ఉంది కాబట్టి, 6 అడుగుల ఎత్తుతో ఆజానుబాహులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ రక్తంలో బాగా ఆధిపత్య గుణంతో రేవంత్ రెడ్డి అండ చూసుకొని అరికాలుతో రెడ్డి గణేష్ గుండెల మీద గుద్దాడు. రూమ్లోకి తీసుకుపోయి తన్నారు. గణేష్ని కొట్టారు, చంద్రకళ తల్లిని కొట్టారు, కోడలైనటువంటి మహేశ్వరి కోడలైనటువంటి మౌనికని కొట్టారు, కూతురైనటువంటి కీర్తిని కొట్టారు. వీళ్ళందరినీ కొడుతుంటే ఆ కుటుంబంలో అయ్యా కొట్టబాకండి అయ్యా, ఇగో మొన్ననే పాప పుట్టింది వీళ్ళకి, ఒక చిన్న పాప అని బిడ్డను తీసుకుపోయి కాళ్ళ కాడ పడేస్తే కాలుతో తన్నారు. కాలుతో తంతే ఆ టెర్రరైజ్ అయినటువంటి వాతావరణం, భయాందోళన. 2 నెలల పాపకి భాష తెలియదు, జ్ఞానం తెలియదు, భయపడమే తెలుస్తుంది. ఆ భయంలో జ్వరం వచ్చి పాలు బంద్ చేసి చచ్చిపోయింది 2 రోజులలో. తీస్మార్కాన్ పోలీసులు ఏమంటారంటే ఏడన్నా గాయం తగిలిందా అని అంటారట. గాయం తగిలిందా అంటారట బిడ్డలకి, ఆ చనిపోయిన పాపకి. చైల్డ్ సైకాలజిస్టులు కలకత్తాలో, హైదరాబాదులో, ఢిల్లీలో ఉన్న వాళ్ళని నేను అడిగితే పోస్ట్ మార్టంలో రిపోర్టు తెలియదు, టెర్రరైజ్ అయి భయపడి లోపల దిగులు పడి ఒక భయంకరమైన కలలు వచ్చి జ్వరం వచ్చి పాలు బంద్ చేసి చచ్చిపోతారు అని చెప్పిండ్రు వాళ్ళు. కానీ పోలీసులు అడుగుతున్నది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టులో ఏమైనా గాయాలు తగిలినాయి అంటాడు. ఈ సందర్భంగా కొట్టాడప్పుడు ఏమని తిట్టారు? సాకలి ముండల్లారా అని తిట్టారు. ఎడిటింగ్ చేసుకోండి ఉన్నది చెప్తున్నా నేను. సాకలి ముండల్లారా. మరి చాకలి ముండలే లేకపోతే మీరన్న భాషలో వాళ్ళ పనే జరగకపోతే భారతదేశం మురిగి కుళ్ళి చచ్చిపోయేది. ఇప్పుడు దేశమే చచ్చిపోయేది, దేశమే చచ్చిపోయేది, దేహము చచ్చిపోయేది. అలాంటి సాకలి ముండలు, మాలామాదిగ ముండలు, కులం తక్కువ ముండలని తిట్టి కొట్టి రక్తం వచ్చేటట్టు కొట్టి జాకెట్లు చింపి జుట్టు పట్టుకొని ఈడ్చి వికృత సామాజిక ఆధిపత్య దాడి జరిగింది.